డ్రామా క్వీన్ లిక్కర్ క్వీన్ కవిత చరిత్ర తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ప్రజలకు తెలుసు. నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు అని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. కేటీఆర్ తరహాలో ట్వీట్లు చేస్తే జనాలు నమ్ముతారనే భ్రమలో ఉండొద్దన్నారు. కాంగ్రెస్ చేసిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలన్నీ అందరికీ తెలుసునని అన్నారు. క్వీన్, లిక్కర్ క్వీన్, మనకు చాలా బిరుదులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు అన్నదారిలో నడుస్తూ ట్వీట్లకే పరిమితమవుతున్న కవిత గారు, మీరు దయచేసి మీరు మాట్లాడేది ప్రజల మధ్యనకు వచ్చి మాట్లాడండి, ట్వీట్లు కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని మీరు ఏ విధంగానైతే తప్పుపడుతున్నారు, ముందు చరిత్ర చూడండి. యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో చిత్తశుద్ధితో అక్కడ వాళ్ళకు మెజార్టీ ఉంటే మహిళా బిల్లును పాస్ చేసింది. మీరు, మీ నాయన, మీ ఎంపీలు ప్రతిసారి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మీరు ఆమోదం తెలుపుతూ గతంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిర్రు. మీ ఎంపీలు ఈరోజు పార్లమెంట్లో మీరు జంతర్ మంతర్లో లిక్కర్ స్కామ్లో మీరు ఇరికినప్పుడు దాంట్లో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మీరు మహిళా రిజర్వేషన్ల మీద ఒక్క దినము మీరు జంతర్ మంతర్లో ధర్నా చేసి భారతదేశంలో మీకు పడ్డ మచ్చ, అంటే ఒక మహిళగా ఉండి మీరు లిక్కర్ బిజినెస్ చేస్తుర్రు అన్న ఒక్క మచ్చను తుడిచిపెట్టుకోనికి ప్రయత్నం చేసిరు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. నిజంగానే ఉంటే అనుకుందాం. మీరు దయచేసి మీ నాయన మీద పోరాటం చేయండి. 2 సార్లు మిమ్మల్ని గద్దెనెక్కించిన తెలంగాణలో మీకు ఫుల్ మెజార్టీ ఉంది. మీరు అన్నీ ఉండి కూడా ఈరోజు మీ సొంత పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయంలో కూడా 7 సీట్లు ఇచ్చిరు. మీరు మా గురించి